పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో డేవిడ్ మిల్లరే అసలైన హీరోగా మారాడు. టెన్షన్ మ్యాచ్లో వరుస బౌండరీలు బాది ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ఫినిషర్ కాలేకపోయాడు, కానీ గేమ్ చేంజర్ మాత్రం అయ్యాడు. డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ మరోసారి చూసి ఐపీఎల్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. డెత్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ ఆడిన ఆటకు ఏకంగా రిజల్టే మారిపోయింది. 14 ఓవర్ల వరకు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ క్రీజులోనే కొనసాగడంతో జట్టుకు భారీ స్కోర్ వచ్చింది. అక్షర్ పటేల్ 30 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్షర్ అవుట్ అయిన తర్వాత ఢిల్లీ బాధితులను డేవిడ్ మిల్లర్ తన భుజాలపై వేసుకున్నాడు. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 138 రన్స్ గా ఉంది. ఆ తర్వాత 15వ ఓవర్లో హర్షదీప్ బౌలింగ్ కి రావడం, ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే రావడంతో ఢిల్లీలో టెన్షన్ మొదలైంది. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 68 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజులో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 28, అశుతోష్ శర్మ 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వరుసగా బౌండరీలు బాది పంజాబ్ డగౌట్ లో టెన్షన్ పుట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 51 పరుగులు బాది ఢిల్లీ క్యాంపులో సంబరాలు మొదలయ్యేట్టు చేశాడు. 20 బంతుల్లో 28 పరుగులు చేసిన మిల్లర్ ఆ తర్వాత కేవలం 7 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. మొత్తం 28 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ అవుట్ అయిన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మ్యాచ్ ని కూల్ గా ముగించారు. అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ ఇద్దరు బౌండరీలు బాదడంతో ఢిల్లీ విజయం ఖరారైంది. అశుతోష్ 10 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మాధవ్ తివారీ 8 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్తో 18, ఆకిబ్ నబీదార్ 2 బంతుల్లో 10 పరుగులు చేసి మ్యాచ్ ని ముగించాడు. అసలు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగా టార్గెట్ చేసిందంటే దానికి మిల్లర్ విధ్వంసమే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.